శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తొలి బోనాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సమర్పించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్, జంగా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగకు ఆలయ అధికారులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. సన్నాయి వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన అమ్మవారికి సాంప్రదాయబద్దంగా తొలి బోనాన్ని సమర్పించారు. చరిత్రలో ఎంతో విశిష్టత గల దేవాలయమైన పెనుగంచిపోలులోని తిరుపతమ్మ గోపయ్యల మందిరానికి ఈరోజు నేను రావడం, నన్ను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా స్వీకరిస్తున్నా. ఈ దేవాలయం ప్రవేశంలోకి సాంప్రదాయంగా వస్తున్న బోనం ఏదైతుందో ఆ తొలి బోనం నా చేత ఒక మాదిగల ప్రతినిధిగా, ఒక పీడిత వర్గాల ప్రతినిధిగా తొలి బోనం నా చేత తీసుకొని వచ్చి తిరుపతమ్మ ముందు, విశిష్టత గల తిరుపతమ్మ ముందు పెట్టడం అనేది గొప్ప అవకాశంగా, గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాం. చరిత్రను తెలుసుకున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా తిరుపతమ్మ గోపయ్యల విశిష్టత గల ఆ దాంపత్య జీవితం, వారికి ఉండబడే ఒక గొప్ప మహత్యం ఈ ప్రాంత ప్రజలనే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా అందరి ఇష్టదైవంగా తిరుపతమ్మ నిలబడ్డది. తిరుపతమ్మను అందరి హృదయాల్లో, కుల మతాలకు అతీతంగా అందరి హృదయాల్లో ఆమె ఒక దైవ స్వరూపంగా నిలబడిపోయింది. అట్లాంటి అదే సమయంలో విడదీయరాందనే విషయం చింతయ్య మాదిగ విగ్రహం చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నేను దేవాలయాలకు సంబంధించిన అధికారులకి, దేవాలయాలకు సంబంధించిన నూతన చైర్మన్గా నియమించబడే వాళ్ళకి, అదే సమయంలో అన్ని వర్గాల తిరుపతమ్మను ఒక దైవమూర్తిగా పూజించే అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగలకు తిరుపతమ్మకు మధ్యలో ఉండబడే అనుబంధం ఏదైతే ఉన్నదో, ఆ విశిష్టత గల దేవత మూర్తికి మాదిగలకు అనుబంధం ఏదవుతున్నదో, ఆ అనుబంధం చింతయ్య మాదిగ రూపంగానే ఉన్నదనే విషయం అక్కడ ఒక విగ్రహం తేటతెల్లం చేస్తున్నందున అక్కడ అందరికీ, ఎవరైతే విశిష్టత గల మహత్యం గల వ్యక్తులకు ఎట్లయితే ఒక దేవాలయాలు లోపలనే నిర్మించామో, అట్లనే చింతయ్య మాదిగ విగ్రహం ఉన్న చోట కూడా ఒక దేవాలయాన్ని నిర్మించే విధంగా అధికారులు, అదే సమయంలో చైర్మన్ గారు కూడా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడనైతే సాంప్రదాయ పరంగా ఒక చరిత్ర వస్తున్నదో, ఎప్పటి నుంచి అయితే చింతయ్య మాదిగ విగ్రహం ఉన్నది ఉన్నదో, అది ఇవాళ పెట్టింది కాదు, 10 ఏళ్ల క్రితం పెట్టింది కాదు, 20 ఏళ్ల క్రితం పెట్టింది కాదు. ఈ దేవాలయం ప్రాంగణం ఎప్పటి నుంచి అయితే ఉన్నదో, విశిష్టత గల తిరుపతమ్మ ప్రభావం ఎప్పటినైతే ఉన్నదో అప్పటి నుంచే చింతయ్య మాదిగ ఉన్నట్టుగానే ఆయన విగ్రహం చరిత్ర సాక్ష్యంగా చెప్తున్నది కనుక ఖచ్చితంగా అనుబంధాన్ని మరింత పెనవేసుకునే విధంగానే, మాదిగలకు తిరుపతమ్మ దేవాలయానికి ఉండబడే అనుబంధాన్ని మరింత పెనవేసుకునే విధంగానే, మరింత అనుబంధం పెరిగే విధంగానే అధికారులు కృషి చేయాలని, చైర్మన్ కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా చింతయ్య మాదిగ కూడా ఇదే ప్రాంగణంలో, దేవాలయ ప్రాంగణంలోనే ఖచ్చితంగా చింతయ్య మాదిగ విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఒక దేవాలయం నిర్మించే విధంగా
కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.